రాబోతున్న ఆ సెలబ్రిటీ ఎవరంటే యారు స్టేజ్ మీదకి ఎంటర్ అయ్యిందో నీకు కూడా బ్యాండ్ బాజా బారాతే వస్తే నాకు బ్యాండ్ బాజా బారాతా అలా మొదలైంది గుంటూరు టాకీస్ ఇప్పుడు కొత్త కాదండి లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అలా మొదలైంది ఫేమ్ స్నిగ్ధ ఈరోజు గ్రిల్ చికెన్ ఎలానో గ్రిల్ స్నిగ్ధ అవ్వబోతుంది తీసుకొని దాన్ని గ్రిల్ మీద కూర్చోబెట్టి బొచ్చు బిక్కలు బొచ్చు గ్రిల్ మీద కూర్చోబెట్టి కుక్స్ ని పిలవాలి. ఫస్ట్ ఆ కుక్స్ వచ్చి పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆడ పెడుతుంటారు. ఒక స్పెషల్ క్వాలిటీ ఆఫ్ స్నిగ్ధ ఏంటనంటే అదర్ దెన్ బీయింగ్ అన్ యాక్టర్ షీ ఇస్ అ వెరీ గుడ్ సింగర్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు. బ్యూటిఫుల్. సో ఆర్ యు రెడీ ఫర్ ద రోస్ట్ చికెన్? అంటే కోడి దేవుణ్ణి ఒక కల కోరుంటది, కోరుంటది. ఎప్పుడన్నా ఈ మనిషి నన్ను ఎప్పుడు చూసినా 3 పూట్లు నన్ను రోస్ట్ చేసుకుని తింటుంది, ఏదో రోజు ఈ మనిషిని కూడా రోస్ట్ చేయాలనుకుని ఉంటది. మీరు తగులుకున్నారు నాకు. కాదు మన ఒరిజినల్ భాషలోకి దిగదా ప్రభావా ఏం చెప్తున్నా ఆ భాష ఎలాగో వస్తారు కదా బావలు. ఓకే మరి బావలను పిలిచే టైం అయిపోయింది కాబట్టి ప్లీజ్ మరి మన పటాస్ ఫుల్ టు బిందాస్ లో స్నిగ్ధాన్ని రోస్ట్ చేయడానికి 3 కమెడియన్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ గెటప్ సీను అండ్ ఆటోగ్రాఫ్ ప్రసాద్. ఏ పిల్లా అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. Okay, now let's begin. Punch Pataka.
పంచ్ పటాకాలో ఈరోజు ఫస్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనకి చాలా చిరాకేస్తుంది? పడస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు, మీరు యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాకు సమ్ టైమ్స్ చిరాకేస్తుంది. ఎక్కువ నేను చేసినప్పుడు శ్రీముఖి చేసినప్పుడు సమ్ టైమ్స్ బోత్ ఆఫ్ దెమ్. పటాస్ షో చూస్తున్నప్పుడు మధ్యలో పవర్ కట్ అయితే అప్పుడు చిరాకు అనిపిస్తుంది. అంతే సూపర్. మూవీ చూసేటప్పుడు ఒక రొమాంటిక్ సీన్ లో హీరో హీరోయిన్ కిస్ పెట్టుకుంటుంటే మధ్యలో ఓ పువ్వులు అవుతుంది కదా, అప్పుడు చిరాకులేస్తుంది. ఎప్పుడు పువ్వు లేకుండా చూపిస్తా చూడు. ఎవడో మటన్ తిన్నాడు ఓడాడు. వావ్, that's a crazy answer. Next. ఈ టైం కి లేవాలి, ఈ టైం టు ఈ టైం చదవాలి, ఈ టైం టు ఈ టైం కాలేజ్ రావాలి, అలా ఉంటుంది కదా, చిరాకేస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? ఇదంతా ఒకటే బా, ఇదంతా ఓకే. జాబ్ చేసేటప్పుడు టైం కి సాలరీ మాత్రం రావాలి. మిస్టర్ రామ్ ప్రసాద్, మీకు ఎలాంటి సమయంలో? ఇప్పుడు మనకి అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంటది, ఆ టైంలో జిప్పు చాలా అడ్డుగా చిరాకు రప్పిస్తుంది. మిస్టర్ శ్రీను, నీకు కూడా జిప్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మన వీపు వెనకాల దురదొస్తుంటారు కదా, మన వీపు మనం గోక్కోలేం కదా చేతితో, అప్పుడు మాత్రం భలే చిరగేస్తారు. ఇంకా దారుణమైనది ఏంటంటే చెమట కారి బెల్ట్ కింద జారిపోయింది, మనం ఏం చేయలేము. నెక్స్ట్ నైట్ అంతా నైట్ అవుట్ చేసి మరి ఎగ్జామ్ కి చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్లో సిన్సియర్ గా ఆన్సర్ రాసేటప్పుడు వెనకాల వాడు ఆన్సర్ చెప్పు అంటే చాలా ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. నెక్స్ట్, రామ్ ప్రసాద్ ఆటో పని చేసినప్పుడు చాలా చిరాకు వస్తుంది. ఒక స్పూన్ లో నీళ్లు తీసుకొని దాంట్లో స్విమ్మింగ్ చేయలేక చచ్చిపోరు. నెక్స్ట్, పొద్దున్న నుంచి కష్టపడి ఇక్కడ కూర్చుంటే మధ్యాహ్నం చికెన్ పెడతారు అనుకుంటే పప్పన్నం పెట్టి పంపి. వీడికి పప్పన్నం పెట్టకపోతే ఎంత ఎనర్జీగా డాన్స్ చేసేవాడా? ఏ విషయంలో చిరాకు వస్తుంది? నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్లు అన్ని తీసుకెళ్తాం, అది ఏం కావాలంటే అది తీసుకెళ్తాం. ఒక ముద్దు అంటే అమ్మో వద్దు అన్నప్పుడు మామూలు చిరాకు రాదు. మీకు ఎలాంటి విషయాల్లో చిరాకేస్తుంది? ఎవరన్నా జుట్టు పెంచుకో, ఎందుకు పెంచుకోని అడిగితే చాలా చిరాకు. కరెక్ట్ గానే ఎప్పటి నుంచి ఒకటి అడదాం అనుకుంటున్నా, మీరు జుట్టు ఎందుకు పెంచుకోరు? నెక్స్ట్ టాపిక్ ఇస్ అమ్మయ్యా బతికిపోయా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏదైనా తప్పు చేసి ఇంట్లో దొరికిపోకుండా ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి తప్పు ఇలాంటి తప్పు తెలియకుండా ఉంటుందా? గెస్ చేయండి. నేను గెస్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే పేరెంట్స్ కి తెలియకుండా బంగొట్టి, అది కూడా వాళ్ళకి తెలియనప్పుడు మరి ఇట్లా ముద్దపప్పులాగా ఆలోచించాం. నెక్స్ట్ 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 ఎగ్జామ్ హాల్లో చిట్టి పెట్టి కాపీ కొడుతున్నప్పుడు ఎగ్జామ్ స్క్వాడ్ వస్తాడు కదా, అతను మన రూమ్ కి వచ్చినట్టు మళ్ళీ పక్క రూమ్ కి వెళ్ళిపోతే అమ్మాయి అనిపిస్తుంది. అమ్మాయ బతికిపోయారా నాయన. ఇప్పుడు తెలియని లేదా పిలువని పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ముందు వచ్చి బాబు నువ్వు ఏ తాలూకా అని అడిగినప్పుడు తప్పేమనిపిస్తుంది. నువ్వు వెళ్తుంటావు అట్లా అలవాట? టీవీలో ఏదైనా కొత్త షో వస్తుంది అనుకో, దానికి మీరు ఇంకా శ్రీముఖి యాంకర్ కాదన్నప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. ఏమైందిరా? ఇంత కష్టపడి యాంకరింగ్ చేస్తుంటే అలిగావా చిట్టి చిలక అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక గౌరవంక అలసిచ్చాను గనుక. పోరా రవి అన్న,
రవి అన్న ఒక్క నిమిషం ఫీల్ అవ్వకట్లా శ్రీముఖి అక్క నేను హక్ చేసుకోవాలని అట్లా చెప్పిన. ఒక్క నిమిషం రవి అన్న అన్నావు శ్రీముఖి అక్క అన్నావు ఏంట్రా నువ్వు దగ్గర కూడా రాఖీ రోజు గర్ల్ ఫ్రెండ్ వచ్చి రాఖీ కట్టనికి వచ్చి వెళ్ళిపోతే అప్పుడు అమ్మాయి అని ఏంటండి నీ గర్ల్ ఫ్రెండ్ రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి అలా వచ్చి నాకు ఇప్పుడే ఒక పని ఉంది ఇప్పుడే వస్తా నాకు అని అన్నప్పుడు అవును అనిపించిందా? ఇప్పుడు అమ్మాయి అనిపించింది నీకు అబ్బాయిలు అనిపించండి బాహుబలి పెళ్లి చూపుల్లో అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉందన్నప్పుడు అమ్మాయి అనిపిస్తుంది. ఏం ఎక్స్పీరియన్స్ దేంట్లో? పెళ్లి చూపుల్లో. ఆ క్లారిటీ ఇవ్వాలి నాయనా వెదవది. ఇంకా ఇంకా గెటప్ సీన్ పెళ్లి కాలేదని తెలిసినప్పుడు. ఎస్ నిగ్ధ చాలా అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినాడు పరిగెట్టుకుని లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆపకపోతే అమ్మ బతికిపోయా అనుకుంటా. నిగ్ధాని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ అండ్ ఆటోగ్రాఫ్ ప్రసాద్. స్నిగ్ధ గురించి చెప్పాలంటే అప్పుడు మనకి ఏమంటే ఆడదంటే అబల ఆడదంటే సబల అని ఇప్పుడు ఆడదంటే స్నిగ్ధ అంటున్నారండి. ఎందుకంటే లోకంలో జరిగే ఆడవాళ్ళ అరాచకాలను తట్టుకోలేక ఆడవాళ్ళ మీద జరిగే దురాచారాలు వస్తే రవి గారు చేసే అరాచకాలను తట్టుకోలేక ఇవన్నీ చూసి మన స్నిగ్ధ ఆవేశంతో రగిలిపోయి ఆలోచనతో ఒక ఆలోచన బయట పెట్టింది. విజయశాంతి కర్తవ్యం విజయశాంతి లాగా రుద్రం దేవులు అనుష్కలాగా పటాసులో శ్రీముఖి లాగా స్నిగ్ధ ఒక అమ్మాయి అయ్యండి ఒక అబ్బాయి లాగా ధైర్యంగా పోతుందండి. సో గట్టిగా స్నిగ్ధకి ఎవరు కొట్టద్దు ఇప్పుడు కొట్టండి. స్నిగ్ధ పుట్టగానే హాస్పిటల్లో చూసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ చూసి అరే అమ్మాయి పుట్టింది. ఎవరు పుట్టారు అమ్మాయా? బా అబ్బాయి అందరూ వచ్చి ఓ ఎవరు పుట్టారు అమ్మాయి అచ్చా మళ్ళీ అమ్మాయి. ఇంత చిన్న చూపు చూసారు ఎంత కళ్ళు. నెక్స్ట్ అంటే అదే సరే స్కూల్ కాదు ఈ మనం నవ్వొద్దురే ఇంకా జోక్ చెప్పలేదు. సరే మనం చిన్నప్పుడు పుట్టగానే మనకి గోల్డ్ ముట్టుకుంటే అదే ముట్టు చేస్తారు కదమ్మా పుస్తకాన్ని నువ్వు అక్కడ అన్ని పెట్టు నేను స్నిగ్ధనే. ఇక్కడ స్నిగ్ధ కోసం వాళ్ళ అమ్మ నాన్న ఆతృతగా ఏం ముట్టుకుంటుందని చూసి ఇక్కడ బంగారం ఇక్కడ వెండి ఇక్కడ ఏమొచ్చి పప్పను నీకోసం పెట్టారు. అమ్మా స్నిగ్ధ వెళ్ళి ముట్టుకోమ్మా. నాన్న ఎక్కడెక్కడ ఏమేమి పెట్టు కనిపించట్లేదు. అది బంగారం ఇది వెండి ఇది పప్పన్నం ఇది చాకు ఇది చదువుకునే బుక్స్ ఇక్కడ KFC చికెన్. ఇప్పుడు స్నిగ్ధ వచ్చింది వచ్చి చిన్న కసిప్ తీసుకొని మొత్తం చుట్టింది. స్నిగ్ధ అప్పటి నుంచి చాలా పవర్ఫుల్ ధైర్యం తర్వాత తను చిన్నప్పటి నుంచి మగరాడానండి. స్కూల్ కి లోపల నేను టీచర్ని స్కూల్ లేట్ గా వచ్చింది మాట. సార్ ఏ స్నిగ్ధ ఏంట్రా లేటు రానా ఏంటి లేటు ఏమంటావు నువ్వు బిడ్డ ఏమనుకున్నావు? స్నిగ్ధ సార్ని నేను సార్ని సార్నా నువ్వు చెప్పుకోవాలరా సార్ని దరిద్రుడే తెలీదా మాకు? ఏంటి టైం ఎంత అయింది ఇప్పుడు? వాచ్ ఉంది కదా చూసుకోరి. ఏంటి అబ్బాయి దగ్గర కూర్చో అమ్మాయి దగ్గర కూర్చో. నేను అబ్బాయినా కదరా. అలాకా స్నిగ్ధ నీ పేరు స్నిగ్ధ నీకు హెయిర్ ఉంది నీకు ముక్కు పొడుకు ఉంది చోరింగ్ ఉంది. స్నిగ్ధ ఏమన్నా స్నిగ్ధ నన్ను ఏమన్నా మళ్ళీ తిట్టించున్నాడు. మామూలుగా ఏంటంటే స్నిగ్ధ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎలా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది మామూలుగా గుమ్మం దాటి బయట రాగానే మొత్తం వేరేషన్ మారిపోద్ది ఇంట్లో. స్నిగ్ధ అడిగెళ్తున్నావమ్మా? నీ కాలేజ్కి వెళ్తున్నానమ్మా. నిజం చెప్పు. కళాశాలకు వెళ్తున్నానమ్మా. అది కరెక్ట్. ఇది గుమ్మం అండి. సో స్నిగ్ధ లాగా తయారై ఉందండి. నేను ఒక అమ్మాయిని అక్కడ అమ్మాయిని తెలియక నేను అమ్మాయిని అబ్బాయి చాలా బాగున్నాడని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అండి మిమ్మల్ని 3 days నుంచి ఫాలో అవుతున్నానండి. 3 days నుంచా? మొత్తం చూసావా? అది కాదు సార్ చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు. మీకు ఒక విషయం చెప్పాలి అనుకోకపోతే. ఏంటది?
ఐ లవ్ యూ సార్ ప్లీజ్. ఒక అమ్మాయి ఉండి మనసు ఓపెన్ అయ్యి ఒక అమ్మాయి ఉండి చెప్పకూడదు అన్న నేను కూడా. లేదు మీరు ఎలాగైనా ఒప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. ఐ లవ్ యూ. బాగోదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చెప్తారు బాగోదని చెప్పారు సార్. ఐ లవ్ యూ సార్. సార్ అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం లోపల అని ఇద్దరు కలిపి ఇలా జస్ట్ ఇలా బ్యాక్ వెళ్ళండి. అది కాదక్క మరి ముందు చెప్పాలి కదా నువ్వు. సిగ్దా నేను కోరుండి ఇంట్రెస్ట్ చూసి పెళ్లి చూపులకు వచ్చానండి. హాయ్ సిగ్దా. హాయ్. చెయ్యా రాడ్డా పట్టుకొని రాడ్ అంటారా? నేను కాబోయే భర్తను అలా కొడతానండి సిగ్దాను. నేను కాబోయే పెళ్ళాను కదా మాత్రం కొట్టకూడదా? కోరుండి నేనే అమ్మాలతో మాట్లాడి ఈ సంబంధం ఓకే చేశాను. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అంతసేపు ఆలోచించు ప్లీజ్. బాగోదు తర్వాత ఇంకేం కాదు. లేదు నీకు అవసరం ₹1,00,00,000 కట్నం ఇస్తాను నీకు నేను. తర్వాత ₹1,00,00,000 ఇచ్చాను వదిలించుకోవాలని చూస్తావు. అలా మాట్లాడు సిగ్దా. అలాగే ఉంటుంది. సరే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుందాం ప్లీజ్. రెడీ. తాళ్ళు నువ్వు కడుతున్నావేంటి? నేనే కట్టాలి. ఇంకెవరు కడతాడు? ఎవరు కట్టినా పెళ్లి పెళ్లే కదా. సరే కట్టు. మన పెళ్ళింది కదా మరి ఇప్పుడు హనీమూన్కి వెళ్దాం. హనీమూన్కి ఎందుకు ఇక్కడ హనీ పెట్టుకుని ముందు చూసుకుంటా హనీమూన్కి వెళ్దామా? తప్పదా? తప్పదు. తప్పదు పక్క. మాట మాటగా కూర్చోరకెళ్ళి కూర్చోరా దరిద్రుడా. సిగ్దా మనం డైవర్స్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఒక పని చెయ్యి. ఇప్పుడా చిన్న గ్యాప్ టైం పంచ్ కాదు ఒక పని చెయ్యి. ఒక మంచి అమ్మాయిని చూడు. ఓకే. అమ్మాయితో లవ్ ఏర్పడాలి నాకు. ఓకే. తర్వాత పెళ్లి చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే ఒక అమ్మాయిని చూసి పెట్టు అందులో. నీకా? రవి రవి నువ్వు రా రవి. స్నిగ్ధ సడన్ గా చూసింది ఎక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం సిగరెట్ ఉందా? అదే లైటర్ ఉంది కాల్చుకోండి. అయ్యో పాపం. ఐ లవ్ యూ. ఏ తమ్ముడు ఏంటి ఎడిపిస్తున్నా అమ్మాయిలు రోడ్డు మీద? అబ్బా ఎల్ల వయ్యా ఎల్ల తర్వాత వైరాదురే. ఐ లవ్ యూ. ఏ తమ్ముడు తమ్ముడు ఏంటి ఒక అమ్మాయి ఆనవీని మాటలు పక్కన పెట్టి ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటాను. చూడండి అరే బామ్మది బాగున్నావా? ఎవర్రా మా చెల్లెలు ఏడిపిస్తున్నావు నువ్వు? ఎంతసేపు ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని అన్నావు ఇప్పుడు చెల్లెని చెల్లెలు అయిపోయింది. నీ ప్రేమ స్వచ్ఛమైందా నా మీద? పాలకంటే స్వచ్ఛమైంది. అయితే ఒకసారి హక్ చేసుకో. బాగోదు పెళ్లి చేసుకుంది అంతే. ఓకే డబ్బులు తీ డబ్బులు తీ. ఐ లవ్ యూ సో మచ్. సూపర్. మరి ఇప్పుడు ఫ్లో లో నింది ఇంకా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా విక్టరీ వెంకీ. చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే కాస్ట్యూమర్ అడిగి పొట్టిగైనా పర్లేదు టైట్ అయినా పర్లేదు కోట్ వేసుకొచ్చుకున్నా. ఆల్రెడీ చూసారు లేరా 30 సార్లు. నేను వేసుకున్నాను బాబు ఫస్ట్ టైం. ఎందుకో తెలుసా? ఎవరో అమ్మాయి వస్తుందంట గెస్ట్ గా ఫ్లాట్ చేద్దాం నా అందంతో అని. అన్నయ్య వచ్చాడు. నమస్తే అన్న. అమ్మాయి ఎక్కడన్నా? గెస్ట్ అమ్మాయి. ఇప్పటిదాకా మీరు చేసింది ఈమె గురించేనా? అమ్మాయి ఇప్పయి సూట్ ఇప్పయి మారదు అమ్మాయి అవుతుంది. ఓకే ఒక అమ్మాయి లాంటి అబ్బాయి అబ్బాయి లాంటి అరే బాగా ఫీల్ అయ్యి కన్ఫ్యూజ్ అవ్వ. నెక్స్ట్ టైం పక్కన అమ్మాయిని తెచ్చుకుంటానులే నీకు. అయితే మా స్నిగ్ధ పాపం ఇలా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఇంకొన్ని నేను చెప్తాను. మా వాళ్ళు కొన్ని చెప్పారు, ఇంకొని నేను చెప్తాను. తను కాలేజ్కి వెళ్దామని సిటీ బస్ ఎక్కింది. సిటీ బస్ ఎక్కితే లేడీస్ సీట్లు ఉంటాయి కదా, లేడీస్ సీట్లలో కూర్చుంది. కూర్చున్నాక ఒక ఆవిడ ఎక్కింది. చూస్తాను ఈడు గాడిదని గిడగుక్కున్నాడు. ఈ మొగ్గాడలంతా గింతే ఆడోళ్ళు ఏడుంటే గాడినే ఉంటారు. ఏయ్ సారీ నేను అలాంటి దాన్ని కాదు.
ఏ లే గారి బుద్ధున్న అదరా చూస్తే చదువుకున్నావు లేకున్నా లే నడు వెనకకు. అది కాదండి నేను కూడా లేడీస్. అవును నువ్వు కూడా లేడీస్ సీట్లనే కూకున్నావు లే. వీటితో నాకెందుకు అని పాపం మళ్ళీ నిలబడింది. బస్సు మన హైదరాబాద్ రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. అయినా సరే ముందు ఒక లేడీ ఉంది తాకుతుంటే ఏయ్ మీద మీద పడతాను కళ్ళు కనపడతలేవా? అది కాదండి రోడ్లు ఇలా మళ్ళా గుద్దుతావు. చదువుకున్న గాడులు అందరికి ఇంతే. ఎప్పుడు ఎవతి కనిపిస్తే ఎవతిని రాకదామనే చూస్తా అంటారు. మీరు రాకదా మీరు రాకించుకోవడం రెడీగా ఉండద్దురా. అసలు పక్కకెళ్ళి నిలబడింది పాప. అక్కడ ఒక అమ్మాయి మన స్నిగ్ధని బాగా గమనిస్తున్నాడు. అప్పటి నుంచి గమనిస్తుంటే ఏమనుకుంది, అమ్మ దేవుడా ఐ లవ్ యూ, ఇప్పటి వరకు నాకు ఎవడు పడ్డాడు అనుకున్నాను, ఒకడు పడ్డాడు అనుకుని ఇద్దరు ఓవర్ చూపులు చూసుకుంటున్నారు ఇలా. కాసేపటి గారు దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య ఆ ముందున్న అమ్మాయి ఎక్కడెక్కిందో నీకేం అర్థమైందా అన్నాడు. కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజీలో ర్యాగింగ్ సీన్ ఉంటుంది కదా. కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది. ర్యాగింగ్ జరుగుతుంటే అందరు వెళ్తున్నారు. అరే తమ్ముడే ఇట్రా. నిన్నే తమ్ముడు ఇల్లరా. చెప్పన్నా నీ పేరేంద్రా? స్నిగ్ధ. అదేం పేరు? ఆడదాని పేరు పెట్టుకున్నావు. అంటే పక్కడే ఊకో అన్నా. వెంకటేష్ బాబు తులసి అంటే చూసినావు, లక్ష్మి అంటే చూసినావు, ఈ తమ్ముడు స్నిగ్ధ అంటే చూడవులే. బాగుందిరా తమ్మి, నీ పేరు నాకు నచ్చింది కాబట్టి నీకు మంచి టాస్క్ ఇస్తారా. ఏంటిదన్నా? ఏంటి చెప్పన్నా చేస్తా. ఏం చెప్పినా వెళ్తాం చేస్తా. అక్కడ అమ్మాయిని చూడు, ఆ అమ్మాయిని వెళ్ళి ముద్దు పెట్టుకో. నేను పెట్టుకున్నా. ఈ అబ్బాయిని అయితే పెట్టుకుంటా. అరే అబ్బాయిలు పెట్టుకోవద్దురా, ప్రకృతి విరుద్ధం. గిట్ల చేస్తేనే సునామీ వచ్చింది మొన్న. పోయి అమ్మాయిని పెట్టుకో. అప్పుడు వద్దన్నా నేను అమ్మాయిని పెట్టుకోకుండా సంపుతా. వాళ్ళు సీనియర్లు యాగింగ్ చేస్తే మనం ముద్దు పెట్టుకోక తప్పదు. ఆ అమ్మాయి స్నిగ్ధ ప్లీజ్ వద్దు, నా జీవితాన్ని నాశనం చేయొద్దు, నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, ప్లీజ్ వద్దు ప్లీజ్ వద్దు అంటే ఓకే నేను అమ్మాయిని. అవును నువ్వు అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు, ప్లీజ్ వద్దు నీ కాళ్ళు పోతున్నాను, నీకు నాలాంటి వదిన మరదలు లేరా, ప్లీజ్ నన్ను వదిలే అనేసరికి సీనియర్స్ పేపర్ కదా వచ్చి ముద్దు పెట్టుకుంది స్నిగ్ధ. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుని ఆ అమ్మాయికి ఎక్కడో గంట కొట్టింది. ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ ఏంటి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పిచ్చి మొక్క నన్ను నేను అమ్మాయి నేనే. జోకులు చేసి ఇలా ఉండద్దు తెలుసా. ఒకరోజు కాలేజ్ లో నాటకాలు జరుగుతాయి కదా, ఐ మీన్ ఇంటర్ కాలేజ్ గేమ్స్ అవి. సో సిగ్నా వాళ్ళు ఒక నాటకం రూపం వేస్తున్నారు. పాపం తనకు మంచి రోల్ ఇచ్చారు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే బాయ్స్ ఒకటే రూమ్ ఉంది, బట్టలు మార్చుకోవడానికి జెంట్స్ కి ఒకటే రూమ్ ఉంది. సో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. బాయ్స్ జెంట్స్ అయితే గర్ల్స్ ఎక్కడ మార్చుకుంటారని అయ్యా. బాయ్స్ జెంట్స్ మనమే కదా. అయితే తనకి డ్రెస్ మార్చుకోవాలి, ఫస్ట్ గెటప్ లోకి వెళ్ళిపోవాలి. ఇటు లేడీస్ కి ఒక రూమ్ ఇచ్చారు, అటు జెంట్స్ కి ఒక రూమ్ ఇచ్చారు. ఇక వేరే రూమ్స్ ఖాళీ లేవన్నమాట. సో ఏం చేయాలి తెలియక స్నిగ్ధ గర్ల్స్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి అందరు ఆడవాళ్ళందరూ అని అరుస్తూ బయటికి పరిగెత్తారు. ఏంటంటే అబ్బాయి లోపలికి వచ్చాడు అనుకోండి. ఇదేంట్రా బాబు ఇలా ఉందనేసి అబ్బాయిల రూమ్ లోకి వెళ్ళింది. అప్పుడు స్నిగ్ధ అరుస్తూ బయటకు వచ్చింది. హీరోయిన్ అడిషన్స్ జరుగుతున్నాయి. అక్కడ స్నిగ్ధ వెళ్ళింది. హాయ్ బాబు నిన్న వస్తే బాగుండు, హీరోగా సెట్ అయ్యేవారు, హీరోగా ఆల్రెడీ తీసుకున్నాము. లేదండి నేను హీరోయినే. ఉండి జోకులు చేస్తావు. ఇప్పుడు జబర్దస్త్ ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళ గెటప్ ఇచ్చిన నువ్వేస్తే నడుతుందా? అట్లా నడవది. లేదండి ప్రామిస్ కావాలి. ఇదిగో చూడండి నా పాస్పోర్ట్ అమ్మాయిలో దిగాను, ఇదిగోండి ఇది నా ఆధార్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా అన్ని కార్డ్స్ లైసెన్స్ కార్డు అన్ని ఉన్నాయి కదా. ఓ బానే ఉంది. సరే ఒకసారి గ్రాఫిక్స్ లో చేద్దామని తను చూసారనమాట. చూస్తే గ్రాఫిక్స్ లో బాగానే ఉంది, అమ్మాయిలా బాగుంది, ఫిక్స్ చేసేసారు. ఓకే నువ్వే మా సినిమాకి హీరోయిన్ అని ఫిక్స్ చేశారు. వినడానికే బూతులా ఉంది. స్నిగ్ధ హీరోయిన్, శ్రీముఖి హీరో. ఫస్ట్ డైరెక్టర్ చెప్తున్నాడు, శ్రీముఖి హీరో గారు మీరు స్నిగ్ధకి ఐ లవ్ యూ చెప్పాలి అనేసరికి హీరో కాస్త సిగ్గుపడుతూ చెప్పాలి కదా. హీరో సిగ్గుపడుతున్నాడు, స్నిగ్ధ నిలబడి చెప్పురా సరే. హీరో స్నిగ్ధ అది ఐ లవ్ యూ చెప్పు బే, ఐ లవ్ యూ చెప్పు బే. అలా కాదండి మీరు తను చెప్పని చెప్పేది వేరే సీన్. ఇప్పుడు ముద్దు సీన్ అండి, చాలా బాగుంటుంది. శ్రీముఖి గారు మీరు హీరోయిన్ స్నిగ్ధని ముద్దు పెట్టుకోవాలి. ఓకే రెడీ యాక్షన్. చెప్పలోపే స్నిగ్ధ సరే ఈ సీన్ కూడా క్యాన్సల్. ఇప్పుడు ఫైటింగ్ సీన్. ఫస్ట్ స్నిగ్ధ హీరోయిన్ ఇలా కట్టేశారు. హీరో శ్రీముఖి గారు మీరు నా ముగ్గురు విలన్స్ ఉన్నారు ఇక్కడ, ఈ ముగ్గురు విలన్స్ కొట్టి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోవాలి. శ్రీముఖి గారు యాక్షన్ అనే వెంటనే ఏ రవి
రే రామ్ ప్రసాద్, రే సీను, ఇలా కొడుతుంటే స్నిగ్ధకు కోపం వచ్చింది. తల్లి ఎవరన్నా కట్టేసిందరే ఇట్లా బెసీన్గా. అబ్బా అరే రవి, అరే హ్యాపీగా ఇట్లా కొట్టాలి బే. సారీ సారీ. ఏం డైరెక్టర్ ఓకేనా సార్? మీరు కదండి తను చేస్తాడు అనేసరికి ఆ రోజు పాపం డైరెక్టర్ కు మూడు బాలేక పేకప్ చెప్పేశాక నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వచ్చేసి హీరో దగ్గర సార్ నైట్కి ఏమైనా అరేంజ్ చేయమంటారా? పక్కన హీరోయిన్ స్నిగ్ధ ఉంది, లేడీస్ ఉన్నారు చెప్తే బాగుంది, చెప్పండి సార్. కోటర్ మెన్షన్ తీసుకుంటారు అంతేనా సార్? గట్టిగా చెప్పండి సార్, పక్కన లేడీస్ ఉంది. ఓకే ఓకే స్నిగ్ధ గారు మీకేం కావాలి? ఏ కేసు బీర్లు పట్టుకరారా భయ్. ఒక 6 లెగ్ పీసులు పట్టుకరా, ఒక నాకు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, అది కూడా ఏది పెద్ద బిర్యానీ అంటే పెద్ద ప్యాకెట్ల బిర్యానీ. స్నిగ్ధ మరి మా వెంకీ రోస్టింగ్ ఎలా అనిపించింది? బాగుందమ్మా, వెరైటీగా ఉంది, కొత్త. ఐ మీన్ అంటే జరిగిన సంఘటనలు కొంచెం తక్కువ ఉన్నాయి, కాలేజ్ ఎపిసోడ్ లో మాత్రం జరిగింది. నేను బస్ ఎప్పుడు ఎక్కలేదు. ఇది నేరాల గోరాలు ఉండదు చెప్పు. సూపర్, ఎవ్రీథింగ్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడీ కమ్ ఆన్ ఓకే. మరి ఇవాల్టి పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, పవన్. పొద్దున్న నుంచి కష్టపడి ఇక్కడ కూర్చుంటే మధ్యాహ్నం చికెన్ పెడతారనుకుంటే పప్పన్నం పెట్టి పంపి. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. థ్యాంక్స్ స్నిగ్ధ సో మచ్, ఎందుకంటే వీళ్ళ చెత్త కామెడీలు అన్ని బాగా చూసింది కాబట్టి, బాగా స్పోర్టివ్ గా తీసుకుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆన్ ద షో. అండ్ మీరు మాత్రం మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్